హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్ మేకర్ వంకాయ కర్రీ రెడీ చేసుకుందాం. ఇది రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. తక్కువ టైం పడుతుంది. 50 grams మిల్ మేకర్, 2 టొమాటోస్, 3 ఆనియన్స్ అండ్ 4 చిల్లీస్ కట్ చేసి పెట్టుకోండి. ఇంకా వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్ ఆయిల్ వేసుకోండి. ఇంకోండి నేను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కడుక్కున్నాను. అండ్ నేను హాట్ వాటర్లో మిల్ మేకర్స్ని బాయిల్ చేసుకున్నానండి. నేను కాసేపు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకోండి. ఇంకోండి చూసారు కదా, మిల్ మేకర్ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు పోపుకి పప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు తీసుకొని పోపు పెట్టండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ అందులో వేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోండి. నేను వంకాయలు సాల్ట్ వాటర్లో వేసి ఉంచానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టొమాటోస్ వేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మిల్ మేకర్స్ వేసేసుకుందాం. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోండి. ఎందుకంటే మీది కారం ఇంకా స్పైసీగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి. ఎందుకంటే వాటర్ లాగేసుకుంటుందండి ఫాస్ట్గా. కొంచెం మసాలా వేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర జల్లుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.